హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కర్ణాటకలో కొత్త రాజకీయ పరిణామాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కర్ణాటకలో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం అటు పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్తో పాటు సిద్ధరామయ్య కూడా పోటీ పడితే ఆయన అనుభవం దృష్ట్యా సిద్ధరామయ్యకే పార్టీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఒక ఒప్పందం కూడా జరిగింది. కాకపోతే ఆ ఒప్పందం అమల్లోకి రాలేదు. డికే శివకుమార్ కూడా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ పాత్ర పోషిస్తానన్నారు. కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని, ముఖ్యమంత్రి కావాలనే కోరిక మాత్రం ఉన్నది. అప్పుడప్పుడు ఆయన ఆ విషయాన్ని కూడా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య మరో తన రాజకీయ వారసుని ప్రకటించారు. ఆయన పెద్ద కుమారుడు రాకేష్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన కలలుగానేవారు. చక్కటి మాటకారి, సమస్యలను నేర్పుతో పరిష్కరించే గుణమున్న ఆయన దారి తప్పి అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. ఆయన మరణించే సమయానికి సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. ఆయన మరణంతో కుంగిపోయిన తాను ఇక ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. డాక్టర్గా ఉన్న రెండో కుమారుడు డాక్టర్ యతీంద్రను కూడా వర్ణ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. ఎన్నికలకు దూరం అని చెప్పినా కానీ ఇవే చివరి ఎన్నికలంటూ 2018లో బాదామి నుంచి గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేకపోవడంతో అధిష్టానం ఆదేశాలతో జనతాదళ్కు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి 15 మంది, జనతాదళ్ నుంచి 3 పార్టీ ఫిరాయించడంతో ముఖ్యమంత్రి స్థానం నుంచి హెచ్డి కుమారస్వామి తప్పుకొని యడ్యూరప్పకు అధికారాన్ని అప్పగించారు. మరోసారి కుమారును పోటీ చేసిన వర్ణ నుంచి పోటీ చేసి ఆయన గెలిచి యతీంద్రకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. 2 నెలల ముందు తన రాజకీయ వారసుడు, తన మనవడు ధవన్ సిద్ధరామయ్య రాకేష్ కుమార్ని ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీ సూచించిన పని చేస్తూ తన మనవన్ని ఎన్నికల్లో గెలిపించుకుంటానని చెప్పారు. గదగలో నిర్వహించిన తన కురుబ సముదాయం నేతలతో మనవన్ని పరిచయం చేశారు. అతనితో కనకదాసు విగ్రహానికి పూలహారాన్ని వేయించారు. ఇప్పుడు ధవన్కు 19 ఏళ్ళు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మరో 6 ఏళ్ళు వేచి ఉండాలి. కాబట్టి ఈలోగా అతనికి రాజకీయాలు పరిచయం చేసి తనని తీర్చిదిద్దాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.